వివృత బీజాలు, జిమ్నోస్పర్మ్స్ గురించి మనం ఇప్పటికే నేర్చుకున్నాము. ఇవి మొదటి విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈరోజు మనం రెండవ రకమైన పుష్పించే మొక్కలు అయిన అవృత బీజాలు, యాంజియోస్పెర్మ్స్ గురించి తెలుసుకుందాం. వివృత బీజాల్లో నగ్న విత్తనాలు, నాకెడ్ సీడ్స్ ఉంటాయని మీకు గుర్తుండే ఉంటుంది. అంటే వాటి విత్తనాలు ఎలాంటి రక్షణ లేకుండా బయట బహిరంగంగా ఉంటాయి. ఇది ఒక సమస్య. ఎందుకంటే విత్తనాల్లో సంయుక్త బీజం, జైగోట్ లేదా పిండం ఉంటుంది. రక్షణ, పోషణ, మార్గదర్శకత్వం లేకుండా ఒక చిన్న శిశువును బయట వదిలేసినట్టే అవుతుంది. ఇది మనుగడకు మంచి విధానం కాదు. ఆ విత్తనాలు ఎక్కడైనా పడిపోవచ్చు. అవి పెరగడానికి అనుకూలం కాని ప్రదేశాల్లో కూడా పడే అవకాశం ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? విత్తనాన్ని ఒక పండులో చుట్టడం. అప్పుడు జంతువులు ఆ పండును తిని తెలియకుండానే సూర్యరశ్మి, నేల, నీరు సమృద్ధిగా ఉన్న కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. కానీ పువ్వులు లేకుండా పండ్లు ఏర్పడవు. అందుకే అవృత బీజాలు, యాంజియోస్పర్మ్స్ అనేవి ముఖ్యమైనవి. ఇవే పుష్పించే మొక్కలు. ఇప్పుడు అవృత బీజాల యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా వేర్లు గురించి చూద్దాం. అవృత బీజాల్లో రెండు రకాల వేర్ల వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ప్రధాన వేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్. రెండవది పీచు వేరు వ్యవస్థ, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ప్రధాన వేరు వ్యవస్థలో ఒక మందమైన ప్రధాన వేరు నేలలో లోతుగా పెరుగుతుంది. దాని నుండి ద్వితీయ మరియు తృతీయ వేర్లు శాఖలుగా ఏర్పడతాయి. ఈ వేర్లు మొక్కను నేలలో గట్టిగా నిలబెట్టి భూగర్భంలోని నీటిని గ్రహించడంలో సహాయపడతాయి. ఇలాంటి వేర్లు బఠానీ, పెసలు, మామిడి వంటి మొక్కల్లో కనిపిస్తాయి. పీచు వేరు వ్యవస్థలో ఒక ప్రధాన వేరు ఉండదు. బదులుగా అనేక సన్నని వేర్లు నేల ఉపరితలానికి సమీపంలో గుంపులుగా వ్యాపించి ఉంటాయి. ఇలాంటి వేర్లు గడ్డి వంటి మొక్కల్లో కనిపిస్తాయి. ఇప్పుడు కాండం గురించి తెలుసుకుందాం. అవృత బీజాల మొక్కల కాండం దృఢంగా ఉంటుంది మరియు కనుపులు కలిగి ఉంటుంది. కనుపులు అంటే కాండంపై కొమ్మలు మరియు ఆకులు ఏర్పడే స్థానాలు. రెండు కనుపుల మధ్య ఉన్న భాగాన్ని అంతర కనుపు లేదా ఇంటర్నోడ్ అంటారు. మొక్క పెరిగి పరిపక్వం చెందిన తర్వాత కాండం చెక్క కాండంగా మారుతుంది. ఇప్పుడు ఆకుల గురించి చూద్దాం. అవృత బీజాల్లో రెండు రకాల ఆకులు ఉంటాయి. ఒకటి సాధారణ లేదా సరళ ఆకులు, రెండు సంయుక్త ఆకులు. సరళ ఆకులు లేదా సాధారణ ఆకులు అంటే ఒకే నిరంతర పత్రదళం కలిగిన ఆకులు. ఉదాహరణకు మామిడి ఆకు. సంయుక్త ఆకులు అంటే ఒకే ఆకు అనేక చిన్న ఆకుపత్రాలుగా విభజించబడి ఉండడం. ఉదాహరణకు వేపాకు. ఆకులలోని ఆకుసిరల అమరికను పరిశీలిస్తే వాటిని రెండు ప్రధాన రకాలుగా విభజించవచ్చు. ఒకటి వలాకార సిరల అమరిక, రెండవది సమాంతర సిరల అమరిక. వలాకార సిరల అమరిక ఉన్న ఆకుల్లో సాలెగూడు వలె జాలం ఏర్పరుస్తాయి. ఈ రకం సిరా విన్యాసం మామిడి, కొత్తిమీర, మందారం ఆకుల్లో కనిపిస్తుంది. సమాంతర సిరల అమరిక ఉన్న ఆకుల్లో సిరలు ఒకదానికొకటి సమాంతరంగా నిటారుగా ఉంటాయి. సిరలు ఒకదానికొకటి సమాంతరంగా నిటారుగా ఉంటాయి. ఈ రకం అరటి మరియు గడ్డి ఆకుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు అవృత బీజాల్లో అత్యంత ముఖ్యమైన లక్షణమైన పుష్పాల గురించి తెలుసుకుందాం. అవృత బీజాల్లోని పుష్పాల్లో ఆకుపచ్చ రంగు కలిగిన భాగాలు లేదా పుష్ప బాహ్య దళాలు ఉంటాయి. వీటిలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. పుష్పాలకు రంగురంగుల రేకులు ఉంటాయి. అలాగే వాటిలో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాన్ని కేసరం, స్టెమెన్ అంటారు. కేసరంలో కేసరదండం అనే కాడ ఉంటుంది. దాని చివర పరాగకోశం అనే ఉబ్బిన భాగం ఉంటుంది. పరాగకోశంలో పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి.
వివృత బీజాల గురించి నేర్చుకున్నప్పుడు చూసినట్లుగా మొక్కలు పురుష బీజ కణాలను రక్షణగా ఉంచడానికి పరాగరేణువులను తయారు చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పురుష బీజ కణాలు అండాన్ని చేరడానికి నీటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. పరాగరేణువులు గాలి ద్వారా లేదా తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు వంటి పరాగ సంపర్క కారుల ద్వారా ఒక పువ్వు నుండి మరొక పువ్వుకి చేరతాయి. అవృత బీజాల్లోని పరాగరేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవానికి చేరాలి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంలో కీలాగ్రం, కీలం మరియు క్రింద భాగంలో అండాశయం ఉంటాయి. ఈ 3 భాగాలను కలిపి అండకోశం అని పిలుస్తారు. అండాశయంలోని 1 లేదా అంతకంటే ఎక్కువ బీజకోశాలు ఉంటాయి. ప్రతి బీజకోశంలో ఒక అండం ఉంటుంది. పరాగరేణువులు పరాగకోశం నుండి కీలాగ్రం వరకు గాలి, తేనెటీగలు లేదా పక్షుల ద్వారా చేరుతాయి. ఈ ప్రక్రియనే పరాగ సంపర్కం, పాలినేషన్ అంటారు. పరాగ సంపర్కం అదే పువ్వులో లేదా అదే మొక్కలోని 2 పువ్వుల మధ్య లేదా అదే జాతికి చెందిన 2 వేర్వేరు మొక్కల పువ్వుల మధ్య జరగవచ్చు. పరాగరేణువులు కీలాగ్రంపై పడిన తర్వాత అది మొలకెత్తి పరాగనాళమనే సూక్ష్మ గొట్టాన్ని ఏర్పరుస్తుంది. పరాగనాళం బీజకోశం వరకు పెరుగుతుంది. దాని ద్వారా పురుష సంయోగ కణం బీజకోశంలో ఉన్న అండం వద్దకు చేరుతుంది. బీజకోశం లోపల పురుష సంయోగ కణం మరియు అండం కలుస్తాయి. ఈ కలయికను ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ అంటారు. దీని ఫలితంగా సంయుక్త బీజం, జైగోట్ ఏర్పడుతుంది. సంయుక్త కణం ఒకే కణం లేదా ఏక కణం. ఇది పెరిగి పిండం, ఎంబ్రియోగా అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో బీజకోశం క్రమంగా విత్తనంగా మారుతుంది. అలాగే పువ్వు పండుగా మారి ఆ విత్తనాన్ని తనలో కప్పి రక్షిస్తుంది. దీనివల్ల మనం మొదట చెప్పుకున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విత్తనాలు పండులో ఉండడం వల్ల వాటిలోని పిండం బాగా రక్షించబడుతుంది. జంతువులు పండ్లను తినడం వల్ల అవి విత్తనాలను ఆ మొక్క పెరగడానికి అనుకూలమైన కొత్త ప్రాంతాలకు వ్యాపింపజేస్తాయి. విత్తనం లోపల సంయుక్త బీజం ఉంటుంది. అదే తర్వాత కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. అందుకే సంయుక్త బీజానికి పోషణ అవసరము కదా. ఈ పోషణను అందించడానికి విత్తనాల్లో బీజదళాలు అనే ప్రత్యేక పోషక నిల్వ భాగాలు ఉంటాయి. వివృత బీజాలు మరియు అవృత బీజాలు రెండింటి విత్తనాల్లో కూడా బీజదళాలు ఉంటాయి. అయితే అవృత బీజాల్లో విత్తనాలు 2 బీజదళాలు లేదా ఒక బీజదళం కలిగి ఉంటాయి. 2 బీజదళాలు ఉన్న మొక్కలను ద్విదళ బీజాలు అంటారు. ఒక బీజదళం ఉన్న మొక్కలను ఏకదళ బీజాలు అంటారు. మనం వేర్లు, ఆకులు, ఆకుసిరల అమరిక గురించి నేర్చుకున్న విషయాలన్నీ ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలతో సంబంధం కలిగి ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు సాధారణంగా ప్రధాన వేరు వ్యవస్థ మరియు వలాకార సిరల అమరికను కలిగి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలు పీచు వేరు వ్యవస్థ మరియు సమాంతర సిరల అమరికను కలిగి ఉంటాయి. ఇంతటితో అవృత బీజాల గురించి తెలుసుకున్నాము. ఒక్కసారి ఆలోచించండి, అవృత బీజాలు లేకపోతే మన జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేది కదా. బియ్యం ఉండేది కాదు, గోధుమలు ఉండేవి కావు, పండ్లు లేదా కూరగాయలు కూడా ఉండేవి కావు. అంటే రొట్టె, దోసె, చపాతీ, పండ్ల సలాడ్లు, మీకు ఇష్టమైన తీపి పదార్థాలు కూడా ఉండేవి కావు.